కథాః. హరి ఓం హరి ఓం హరి ఓం. యథా 115వ శ్లోకం. యథా శౌక్ల్యాదికం రూపం గోర్భవత్యేవ సర్వదా సుఖజ్ఞానాదికం రూపం ఏవం భక్తేర్న చాన్యథా. దీని గురించి నిన్నటి రోజున మనం కొన్ని విషయాలను తెలుసుకున్నాము. గోవుకు దాని యొక్క రంగు ఏ విధంగా, ఆ గోవు ఉన్నంత వరకు ఆ రంగు అలాగే ఉంటుంది, ఆ రంగును మార్చలేం. అందువల్ల శౌక్ల్యాది రూపం గోహో సర్వదా భవత్యేవ, ఎల్లప్పుడూ గోవుకు ఆ రూపములు ఉంటాయి. అందువల్ల యావద్ద్రవ్య భావి అయినటువంటి ఆ రూపములకు గోవుకు అభేదాన్ని చెబుతాం. అది సవిశేషాభేదము అని పిలుస్తాం. గోవును చూసినప్పుడల్లా మనకు అంటే రంగు తెలుస్తుంది, కానీ గోవు అభిన్నమైనప్పుడు గోవు పాలిస్తుంది, రంగు ద్వారా మనకు పాలు రాదు. గోవు గడ్డి తింటుంది, కానీ ఆ రంగు తినదు. అభిన్నమైన కూడా అందులో భేద వ్యవహారాన్ని మనం చేస్తాం. ఇది ఎందుకు అంటే అక్కడ విశేషం ఉన్నది అని చెబుతాం. విశేష బలాత్ అభిన్నము, ఆ విశేషము భేద ప్రతినిధిగా వ్యవహారాన్ని చేస్తుంది. దీని గురించి వైశేషికాధికరణంలో చాలా విస్తారంగా చర్చ చేస్తారు. 2వ అధ్యాయం 2వ పాదంలో దీని గురించి చాలా విస్తారంగా, చాలా కఠినమైనటువంటి విషయం ఇది. ఆ విధంగా అభిన్నమైన కూడా భేద వ్యవహారాన్ని చేస్తాం, అది విశేష బలాత్. ఆ విధంగా ఇక్కడ కూడాను సుఖజ్ఞానాదికం రూపం ఏవం భక్తేర్న చాన్యథ, ఆ జీవుడికి సుఖజ్ఞానాదులన్నీ కూడా ఉన్నాయి. అది యావద్ద్రవ్య భావి అయినటువంటి సుఖజ్ఞానాది గుణములు, అదేవిధంగా భక్తి. అందువల్ల వాటికి, ఆ గుణములకు, ఆ జీవుడికి అభేదమే ఉన్నది. విశేష బలాత్ అభేదాన్ని, భేద వ్యవహారాన్ని చేస్తాం. ఆ జీవుడి యొక్క సుఖము అన్నటువంటి ఆ ప్రయోగాన్ని చేసేటప్పుడు జీవుడిలో సుఖమున్నది, జీవుడికి జ్ఞానం కలుగుతుంది, ఆ వ్యక్తికి జ్ఞానం కలుగుతుంది. రెండూ ఒకటే అయినప్పుడు భేద వ్యవహారం అంటే మాటలతో చెప్పడం, అదంతా కూడాను ఎలా సాధ్యపడుతుంది అంటే విశేష బలాత్ సాధ్యపడుతుంది. ఆ విధంగా అక్కడ భక్తి కూడా ఆ జీవుడి స్వరూపమే. దానికి సుఖజ్ఞానాదులకు పరస్పరం అభేదమే ఉన్నది. అందువల్ల సుఖజ్ఞానాదికం రూపం ఏవం భక్తేర్న చాన్యథ. అదేవిధంగా సుఖజ్ఞానాదులన్నీ కూడాను అభిన్నమైనవి. అందువల్ల భక్తి ఆనంద రూపంలో, సుఖ రూపంలో ఉంటుంది అని మనం చెబుతాం. అంటే ఆ సుఖజ్ఞానాదులు మరియు భక్తి, వీటికి అభేదం ఉన్నా కూడా ఆ భక్తి ఆనంద రూపంలోనే ఉంటుంది అన్నటువంటిది. జ్ఞానము, సుఖము ఇవన్నీ కూడా, భక్తి ఇవన్నీ కూడా ఆనంద రూపంలోనే ఉంటుంది, నచాన్యథ వేరుగా ఉండదు అన్నటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా తర్వాత మరొక శ్లోకాన్ని ఆచార్యుల వారు చెప్తూ ఉన్నారు. 116. భక్త్యైవ తుష్టిమభ్యేతి విష్ణుర్నాన్యేన కేనచిత్ స ఏవ ముక్తిదాతా చ భక్తిస్తత్రైక కారణం. భగవంతుడు భక్తి ద్వారానే తాను తుష్టిమభ్యేతి అంటే మనం భక్తిని చేస్తేనే భగవంతుడు మా మీద అనుగ్రహాన్ని, భక్తుల మీద అనుగ్రహాన్ని చేస్తాడు. తుష్టిమభ్యేతి అంటే సంతుష్టుడవుతాడు. ఏంటండి భగవంతుడికి సంతోషం లేదా? మీరే చెప్తారు ఆనంద రూపుడు అని, మరి తుష్టిమభ్యేతి సంతోషిస్తాడు అని ఎలా అంటారు అంటే, మా మీద అనుగ్రహం చేయడానికి మనకి ఏదైతే మనలో యోగ్యత కావాలో అది, అంటే మా మీద అనుగ్రహం చేయడానికి భగవంతుడికి ఏదైనా ఒక నిమిత్తం కావాలి. అదేమిటి నిమిత్తము అంటే అది భక్తి. ఆ భక్తి మనలో ఉంటే అవశ్యంగా భగవంతుడు సంతోషించి మనల్ని మా మీద, భక్తుల మీద, జీవుల మీద అనుగ్రహాన్ని భగవంతుడు చేస్తాడు. భక్తి తుష్టిమభ్యేతి విష్ణున్నాన్యేన కేనచిత్, అన్యేన కేనచిత్ విష్ణు తుష్టిం న అభ్యేతి.
వేరే దేని ద్వారా కూడాను అంటే కర్మల ద్వారా భగవంతుడు తాను సంతోషించడు. కర్మలన్నీ కూడాను భక్తి అంగభూతమైతేనే భగవంతుడు సంతోషిస్తాడు. ఎందుకు ఇంత భక్తి భగవంతుడి యందు భక్తి కావాలి అని ఇంతగా చెప్తున్నారు అంటే స ఏవ ముక్తిదాత ఆ భగవంతుడే మనకు మోక్షాన్ని ప్రసాదించేవాడు. ఆ మోక్షానికి కారణీభూతమైనటువంటిది ఏది అంటే భక్తిస్తత్రైక కారణం. భక్తినే అక్కడ ప్రధానమైనటువంటిది. అందువల్ల తత్ర ఆ మోక్షంలో ఏక అంటే ఇక్కడ ఒకటి అని కాదు, ప్రధానము అని. భక్తిస్తత్రైక కారణం అంటే ఆ మోక్ష విషయంలో భక్తినే ప్రధాన కారణము. అందువల్ల ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి భగవంతుడు ఇప్పుడు ఇంటర్లో లేకపోతే ఇంజనీరింగ్లో సీటు కావాలి అంటే నేను వెళ్ళి అడిగితే ఇవ్వరు. నీవు ఆ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయ్యావా అని చూసుకునే నాకు ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా భగవంతుడు మోక్షాన్ని ఇవ్వాలి అంటే భగవంతుడు చెప్పినటువంటిది నీ యోగ్యతకు పరిపూర్ణంగా భక్తిని చెయ్యి, అయితే నేను నీకు మోక్షాన్ని ఇస్తాను అని అన్నాడు. అందువల్ల భక్తి ప్రధానమైనటువంటిది. దాని ద్వారానే భగవంతుడు మోక్షాన్ని కూడా మనకిస్తాడు. ఇక అంతేకాదు ఆ భక్తికి మరొక విశిష్టత కూడా ఉన్నది. ఏమిటది అంటే దాన్ని 117వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. బ్రహ్మాదీనాంచ ముక్తానాం తారతమ్యేతు కారణం తారతమ్యస్థితానాదిర్నిత్యా భక్తిర్న చాన్యత. మోక్షంలో తారతమ్యం ఉన్నది అన్నటువంటిది సిద్ధాంతం. ఇది శ్రీ వైష్ణవులకు ఈ సిద్ధాంతంలో వాళ్లకు మనకు ఇక్కడే కాస్త అంటే వివాదం ఉన్నది. మోక్ష తారతమ్య విషయంలోనే వాళ్లకు మనకు వివాదం ఉన్నది. కానీ ఈ మోక్షంలో తారతమ్యం ఉన్నది అన్నటువంటి దాన్ని స్పష్టంగా తైత్తిరీయ ఉపనిషత్తులో చెబుతారు. అక్కడ బ్రహ్మాది ముక్తులైనటువంటి బ్రహ్మాది దేవతల్లో కూడా అంటే బ్రహ్మ, గరుడ, శేష అక్కడ కూడా తారతమ్యాన్ని మనం చెప్తూ ఉన్నాము. దానికి ఏమిటి కారణము అంటే భక్తి నచ ఇతరత్. అక్కడ కూడా తారతమ్యానికి నియామకమైనటువంటిది భక్తినే. ఎటువంటిది అది అంటే అనాది నిత్య, అనాది కాలం నుండి అనంతకాలం వరకు ఉండేటువంటిది. అదే తారతమ్య స్థిత. బ్రహ్మదేవుల వారిలో ఎంతగా భక్తి ఉన్నదో అంత మిగిలిన దేవతల్లో లేదు. అందువల్ల బ్రహ్మదేవుల వారు అక్కడ కూడా అంటే మోక్షంలో కూడా లక్ష్మీనారాయణుని ఇద్దరిని వదిలిపెట్టండి, మిగిలిన ఎవరెవరు మోక్షాన్ని పొందుతారో వాళ్ళందరిలో బ్రహ్మదేవుల వారు ఉత్తములు. అక్కడ ఎవరెవరు బ్రహ్మదేవుల వారు అనాది కాలం నుండి ముక్తులయ్యారో వాళ్ళకందరికీ కూడా సమాన కక్షానే ఉంటుంది. వాళ్ళందరూ కూడా సమాన యోగ్యత గలవారు, వాళ్ళందరికీ కూడా భక్తి సమానంగానే ఉంటుంది. మిగిలిన జీవులకు అంటే బ్రహ్మదేవుల వారు ఉత్తములు, దాని తర్వాత భారతి, తర్వాత గరుడ, శేష, ఈ విధంగా చెప్తూ వెళితే వాళ్లకు ఆ తారతమ్యానికి నియామకమైనటువంటిది వాళ్ళ యోగ్యతానుసారంగా ఉన్నటువంటి భక్తినే. ఇది తారతమ్యానికి, మోక్షంలో కూడా తారతమ్యానికి కారణమైనటువంటిది ఇదే భక్తి. నచేతరత్, మిగిలినది ఏది కూడా కాదు. అంటే కర్మ వాళ్ళు చేసినటువంటి యజ్ఞయాగాదులు కానివ్వండి, ఇంకా మిగిలిన ఏది కర్మ వాళ్ళు ఆ దేవతా పదవిలో ఉండి వాళ్ళు చేస్తారో ఆ కర్మ ఏది కూడా కారణం కాదు. భక్తినే ఆ మోక్షంలో కూడా తారతమ్యానికి కారణమైనటువంటిది. అంత ప్రధానమైనటువంటిది భక్తి. అది బయటి నుంచి వచ్చేటువంటి వస్తువు కాదు, అది జీవస్వరూపంలో ఉన్నటువంటి వస్తువే. అది క్రమక్రమంగా అభివ్యక్తమవుతూ వెళుతుంది. ఎప్పుడు పరిపూర్ణంగా మనిషి తను భక్తిని చేస్తాడో భగవంతుడి మీద, అప్పుడు తన యోగ్యతకు పరిపూర్ణంగా చేసినప్పుడే అది అపరోక్ష జ్ఞానానికి, మోక్షానికి, మోక్షంలో ఆనందాన్ని అనుభవించడానికి అదే కారణమవుతుంది భక్తి. అంతటి ప్రధానమైనటువంటిది భక్తి. ఇక ఈ భక్తి ఏ విధంగా ఉన్నదో దానికి విపరీతంలో తమస్సులో ద్వేషం అటువంటిది అని చెబుతారు.
మానుషేష్వధమా 118వ శ్లోకం. మానుషేష్వధమా కించిద్వేషయుక్త సదాహరౌ దుఃఖనిష్టాస్తతస్తేపి నిత్యమేవ న సంశయః. మానుషేషు మానవుల్లో అధమాహ అంటే తమోయోగ్యులైనటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కించిద్వేషయుక్తాహ కాస్త వాళ్లకు ద్వేషం ఉంటుంది. సదాహరవ్ ఎల్లప్పుడూ వాళ్లకు అంటే ముక్తియోగ్యులైనటువంటి మనుష్యులు వేరు, మధ్యమ మనుష్యులు, రాజస గుణయుక్తులైనటువంటి వారు రాజసులు, వాళ్లకు వాళ్ళు నిత్య సంసారులు. ఇక అధమ మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా సదా ఎల్లప్పుడూ హరౌ ద్వేషయుక్తాః కించిత్ ద్వేషయుక్తాః ఎల్లప్పుడూ వారికి భగవంతుడి యందు కించిద్వేషం ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఏం చేసినా కూడా భగవద్వేషాన్ని వదిలిపెట్టరు ఎవరో వాళ్ళు తమోయోగ్యులు. తతః తేపి దుఃఖనిష్టాః ఆ ద్వేషాన్ని చేసినందువల్ల వాళ్ళు కూడా దుఃఖనిష్ఠులే, అంటే దుఃఖాన్ని అనుభవించేవారే, దుఃఖంలో ఉన్నటువంటి వారే. ఇది ఎంతవరకు అంటే నిత్యమేవ న సంశయః ఎల్లప్పుడూ ఈ విధమైనటువంటి దుఃఖాన్ని వాళ్ళు అనుభవించేటువంటి వాళ్ళే. అందువల్ల ద్వేషాన్ని చేస్తే అది కించిత్ ద్వేషం చేసినా కూడా నేను ఇంతే ద్వేషం చేశానండి అన్నా కూడా నీకు అంధంతమస్సే, అక్కడ దుఃఖాన్నే అనుభవించాలి తప్ప సుఖం అన్నటువంటిది లేదు, ఇందులో ఏ సందేహం లేదు అని చెబుతారు. ఇక మధ్యమ జీవుల పరిస్థితి ఏమిటి అనంటే వీళ్ళ గురించి శాస్త్రంలో ఎక్కువగా రాలేదు, కొన్ని విషయాలను చెప్పారు, వాటినే మనం తెలుసుకోవాలి. భక్తి కించిత్తున్నా కూడా ఆ వ్యక్తి మోక్షానికి వెళతాడు. ఎంత భక్తి అభివృద్ధమవుతుందో అంత ఉత్తములు. మోక్షంలో కూడా అదే తారతమ్యానికి నియామకము. అక్కడ సుఖాన్ని అనుభవిస్తారు తప్ప మళ్ళీ సంసారానికి రారు, కేవలం సుఖమే ఉంటుంది. ఆ భక్తి కూడా అక్కడ ఆనంద రూపంగా మారిపోతుంది. ఇది ఒకవైపు. మరొక వైపు కించిద్వేషాన్ని చేసినా కూడా వాళ్ళు తమస్సుకే వెళతారు. ఒకసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. అదేవిధంగా ఆ ద్వేషం ఎంత ఎక్కువగా ఉంటుందో అంత వాళ్లకు దుఃఖాధిక్యము, విపరీతమైనటువంటి దుఃఖాన్ని, విపరీతంగా ద్వేషాన్ని చేస్తే విపరీతంగా దుఃఖాన్ని అనుభవిస్తారు. ఆ విధంగా అక్కడ కూడా తారతమ్యం అన్నటువంటిది ఉన్నది, ఇందులో సందేహం లేదు. ఇక మధ్యమ జీవుల గురించి చెబుతారు 119. మధ్యమామిష్టభూతత్వాత్ నిత్యం మిశ్రఫలాస్మృతాః కించిత్ భక్తియుతా నిత్యముత్తమాస్తేన మోక్షిణః. మధ్యమాహ అంటే మనుష్య మధ్యములు ఎవరైతే ఉన్నారో రాజస జీవులు అని మనం చెప్పుకుంటాం కదా, వాళ్లకు మిశ్రభూతత్వాత్, ఈ మిశ్రభూతత్వాత్ అన్నటువంటిది చాలా విపరీతంగా అనిపిస్తుంది. అంటే కించిత్ భక్తి ఉన్నది, కించిత్ ద్వేషము ఉన్నది అనా అర్థము అంటే అది తప్పు. ఎందుకు అంటే ఆ తర్వాతి వాక్యమే విరోధం అవుతుంది. అందువల్ల ఆ విధంగా కాదు. మరి ఏ విధంగా అంటే భగవంతుడి మాహాత్మ్య జ్ఞాన విషయంలో వాళ్లకు సందేహం ఉన్నది. అదేవిధంగా అన్యాధిక్య అభావ జ్ఞానం, వేరే వాళ్ళు అధికులు అన్నటువంటి, అంటే విష్ణువును వదిలిపెట్టి వేరే వాళ్ళు అధికులు అన్నటువంటి జ్ఞానము వాళ్ళకు పూర్తిగా లేదు. విష్ణు ఉత్కర్ష జ్ఞానంలోనూ సందేహం ఉన్నది. ఎవరు నిజంగా సర్వోత్తములు అన్నటువంటిది నిశ్చయమే కాదు, ఎల్లప్పుడూ సందేహగ్రస్తులై ఉంటారు. అంటే భగవంతుడి మహిమ, భగవత్ సర్వోత్తమత్వ విషయంలోనూ సందేహం ఉన్నది, ఇతరుల సర్వోత్తమత్వ విషయంలోనూ సందేహం ఉన్నది. ఆ సందేహము ఏ పనిని చేయించదు. ఏదో ఒకటి నిర్ధారణ అయితే మనం చేసుకోవచ్చు. ఇదా అదా అన్నటువంటి సందేహం ఉన్నంత వరకు కూడా మనం దేన్ని చేయలేము. ఎదురుగా ఒక మనకు వస్తువు కనిపిస్తున్నది, పొడుగ్గా ఉన్నది, అది మనిషా లేకపోతే ఎండిపోయినటువంటి చెట్ట, అంటే మోడు అని అంటారు కదా, అటువంటిదా అని సందేహం. ఆ సందేహం ఎప్పటి వరకు మనకు నివృత్తి కాదో అప్పటి వరకు కూడా కార్యప్రవృత్తి అన్నటువంటిది కాదు. అందువల్లనే మనం ఏం చేస్తాం, సందేహం కలిగినప్పుడు ఇంకా స్పష్టత కొరకు దగ్గరగా వెళ్ళి చూస్తాం. ఏదో
అలా పడి ఉంది ఇంటి ముందర. అది పాము అనుకొని భయపడినా మనం దూరంగా వచ్చేస్తాం. మళ్ళీ సందేహం కలుగుతుంది, అది తాడ ఎందుకు ఉండకూడదు అని. మళ్ళీ దగ్గరగా వెళతాడు, మళ్ళీ ఏదో రాయి విసురుతాడు, ఏదేదో చేస్తాడు. అంటే సందేహ నివృత్తి కలగాలి. ఎప్పటి వరకు ఆ సందేహ నివృత్తి కలగదో అప్పటి వరకు కూడా నిర్ధారణ జ్ఞానం ఉంటేనే కార్యప్రవృత్తి, లేకపోతే కార్యప్రవృత్తి అన్నటువంటిది లేదు. కానీ మిశ్ర మధ్యమ జనులకు ఎల్లప్పుడూ కూడా భగవంతుడి మాహాత్మ్య జ్ఞాన విషయంలో సందేహం ఉన్నది. అది నిర్ధారణ కాదు, ఏకకోటి నిర్ధారణ అవ్వదు. ఇక వేరే వాళ్ళు సర్వోత్తములు అని తెలుసుకున్నా అది తమస్సుకు కారణమవుతుంది. అటువంటి జ్ఞానము పూర్తిగా లేదు. విష్ణోత్కర్ష జ్ఞానము లేదు, ఇతర ఉత్కర్ష జ్ఞానము కూడా లేదు. అటువంటి విచిత్రమైనటువంటి ఆ స్వభావమే అటువంటిది, వాళ్ళ యోగ్యతనే అటువంటిది. ఆ జీవుడి మనకి అంటే మోక్షయోగ్య జీవులకు ఏ విధంగా కించిత్ భక్తి ఉంటుంది, ఆ విధంగా వాళ్ళకు భక్తి జ్ఞానం అన్నటువంటిది లేదు. భక్తి లేదు, అందులో సందేహం లేదు. సర్వోత్తమత్వ జ్ఞాన విషయంలోనూ వాళ్ళకు సందేహమే ఉంటుంది. అందువల్ల వాళ్ళు మిశ్ర జనులు. అందువల్ల మిశ్ర ఫలాస్మృతాహ. మిశ్ర ఫలం అంటే ఏమిటి? వీళ్లకు మోక్షం సుఖాన్ని అనుభవించడానికి వాళ్లకు తమస్సు. వీళ్ళకి ఏమిటి? వీళ్ళకి ఏదైనా ప్రత్యేక లోకం ఉన్నదా అంటే లేదు. దాన్ని చెబుతారు. అంటే వీళ్ళు మిశ్ర ఫలాహ స్వర్గ నరక భూ ప్రాప్తి రూప ఫలాహ. స్వర్గము, నరకము, మళ్ళీ భూమి, ఇక్కడనే తిరుగుతూ ఉంటారు తప్ప వాళ్లకు ప్రత్యేకమైనటువంటి మోక్షం అన్నటువంటిది లేదు. ఈ విధంగా మిశ్రజనుల వారి యొక్క స్థితి. కించిత్ భక్తియుత నిత్యం ఉత్తమాస్తేన మోక్షిణ. కించిత్ ఏ విధంగా 118వ శ్లోకంలో చెప్పారు, కించిత్ ద్వేషయుక్తాహ. కించిత్ ద్వేషాన్ని భగవంతుడి యందు చేసిన వాళ్లకు తమస్సు ఉంటుంది అని. అదేవిధంగా కించిత్ భక్తియుత నిత్యం ఉత్తమాహ తేన మోక్షిణ. కించిత్ భక్తి ఉన్నా కూడాను, జీవస్వరూపంలో కించిత్ భక్తి ఉన్నా కూడాను అతడు మోక్షయోగ్యుడైనటువంటి జీవుడే, అందులో సందేహం లేదు. ఎక్కడా సందేహం లేదు, అవశ్యంగా అతడు మోక్షానికి వెళతాడు అన్నటువంటిది సిద్ధాంతం. అందువల్ల భక్తికి మనలో అంత ప్రాశస్త్యాన్ని మన సిద్ధాంతంలో ఇచ్చారు. అంటే వేద ఉపనిషత్తులు చెప్పినటువంటి మాటనే ఆచార్యుల వారు ఈ విధంగా శ్లోక రూపంలో మనకు చెప్తూ ఉన్నారు. ఇవి కూడా పురాణాల్లో వచ్చినటువంటి వాక్యములు అన్నటువంటిదే ఆచార్యుల వారు చివరిలో చెబుతారు. ఇక భక్తి తారతమ్యాన్ని చెప్పారు కదా. ఎవరిది సర్వోత్తమమైనటువంటి భక్తి అంటే దాన్ని చెబుతారు 120వ శ్లోకంలో. బ్రహ్మణ పరమాభక్తి సర్వేభ్య పరమస్తతః ఇత్యాదీని చ వాక్యాన్ని పురాణేషు పృథక్ పృథక్. బ్రహ్మణ పరమాభక్తి, బ్రహ్మదేవుల వారి భక్తి సర్వోత్తమమైనటువంటి భక్తి. సర్వేభ్య పరమః, సర్వేభ్య అంటే మిగిలిన అందరు జీవులు చేసేటువంటి భక్తి కంటేనూ బ్రహ్మదేవుల వారి భక్తి సర్వోత్తమమైనటువంటి అతి విశిష్టమైనటువంటి భక్తిని వాళ్ళు చేస్తారు. బ్రహ్మదేవుల వారు అంటే సకల రుజువులు చేసేటువంటి రుజుయోగ్య, అంటే బ్రహ్మ పదవిలో కూర్చునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అంతటి ఉత్కృష్టమైనటువంటి భక్తిని చేస్తారు. అందువల్లనే వాళ్లకు మోక్షంలో పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ విధంగా సర్వేభ్య పరమః, మిగిలిన అందరూ చేసేటువంటి భక్తి కంటేను అత్యుత్కృష్టమైనటువంటి భక్తి ఆ బ్రహ్మదేవుల వారి భక్తి. తతః ఇత్యాదీని చ వాక్యాని పురాణేషు పృథక్ పృథక్. ఇవే మొదలైనటువంటి మాటలన్నింటినీ కూడా వేరే వేరే పురాణాలలో ప్రత్యేకంగా వీటి గురించి చెప్పారు. దాన్ని ఆచార్యుల వారు సంగ్రహించి మనకిచ్చారు. ఇక భగవంతుడి భక్తి దేవతల విషయంలో చెప్పి గురువుల విషయంలో చెబుతారు. చాలా ప్రధానమైనటువంటి మాటలు, అందరూ శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి. ఇక గురువులు అంటే ఎవరు అంటే ప్రధాన గురువుల గురించి, అంటే ప్రధాన గురువుల వారు వాయుదేవుల వారు, బ్రహ్మదేవుల వారు. వారి గురించి అంటే మధ్వాచార్యుల వారు మనకు త్రైలోక్యాచార్యులు అని చెబుతారు.
అపిత్రిలోక్యా బహిరుల్లసంతి తమోహరంతి ముహురాంతరంచ దిశ్యాదృశన్నో విశదాం జయంతి మధ్వస్య దిననాథ దీప్తిం. త్రిలోక్య 3 లోకాల్లో కూడా వాళ్ళ కీర్తి ఉన్నది అని చెబుతారు. ఆ విధంగా ఆ మధ్వాచార్యుల వారు త్రైలోక్యాచార్యపాదోజ్వల జల జలసత్ పంసవోస్మాన్ పునంతు అని వాయుస్థితిలో మనం చెబుతాం. అందువల్ల మూడు లోకాలకు వాళ్ళు ఆచార్యులు, అంటే గురువులు, గురుస్థానంలో. ఏమిటి వాళ్ళ లక్షణాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడానికి అని అంటే దాన్ని చెబుతారు. షణ్ణవత్యంగులో యస్తు న్యగ్రోధ పరిమండల, 96 అంగుళాలు వాళ్ళు ఎత్తుగా ఉంటారు. షణ్ణవత్యంగుల న్యగ్రోధ పరిమండల. న్యగ్రోధ అన్నటువంటి దానికి 2 అర్థాలను మనకు చెబుతారు. ఒకటి న్యగ్రోధ వృక్షం వలె చుట్టూ ఆ విధంగా నెగ్రోధ వృక్షము అంటే అది గుబురుగా పెరుగుతుంది. అంటే ఒక దాన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. ఆ విధంగా నెగ్రోధ వృక్షము అది చుట్టూ ఒకే విధంగా ఉంటుంది. ఆ విధంగా రౌండ్ చేస్తే నెగ్రోధ వృక్షం వలె అది కనిపిస్తుంది. ఇంకా నెగ్రోధము అంటే దానికి వాదిరాజస్వాముల వారు ఒక అర్థాన్ని చెబుతారు. ఉదరం యొక్క అంటే చుట్టుకొలత అది ఎంత ఉండాలి అంటే 48 అంగుళాలు ఉంటే అది నెగ్రోధ పరిమండల అని వాళ్ళు అర్థాన్ని చెబుతారు. 96 అంగుళాలు ఎత్తుండాలి. ఉదర దాని యొక్క ఇది 96 అంగుళాలు, 48 అంగుళాలు ఉండాలి. ఇక సప్తపాద, పాదాలను లెక్క పెడితే 7 అడుగులు పెడితే ఎంత పొడవు రావాలో అంత ఎత్తు ఉంటారు. వాళ్ళ చేతితో చతుర్హస్త, 4 హస్త పరిమాణాలు, ఆ విధంగా చతుర్హస్త 32 లక్షణైర్యుత, 32 లక్షణాలు వాళ్ళకు ఉండాలి. అదేవిధంగా షణ్ణవత్యంగులో యస్తు న్యగ్రోధ పరిమండల సప్తపాద చతుర్హస్త 32 లక్షణైర్యుత. ఇక దాని తర్వాత 122వ శ్లోకంలోనూ దాని గురించి చెబుతారు. అసంశయ సంశయచ్చిద్ గురురుక్తో మనీషిభి తస్మాత్ బ్రహ్మ గురుర్ముఖ్య సర్వేషామేవ సర్వదా. అసంశయ, మొత్తానికి సందేహం అన్నటువంటిది వాళ్లకు ఉండరాదు. భగవత్ తత్వజ్ఞాన విషయంలో, శాస్త్ర విషయంలో ఏ సందేహము వాళ్లకు ఉండదు. సంశయచ్చిత్, శిష్యులకు వచ్చేటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసేటువంటి సామర్థ్యం వాళ్లకు ఉంటుంది. స్వయం తమకు సందేహం లేదు, వచ్చిన సందేహాలను పరిహరించేటువంటి యోగ్యత వాళ్లకు ఉంటుంది. అటువంటి వాళ్లను మనీషిభి, అటువంటి వారు మనీషిభి జ్ఞానుల ద్వారా గురుహు ఉక్త, మహామహాజ్ఞానులు వాళ్లను గురువు అని పిలుస్తారు. ఈ అన్ని లక్షణాలను చూసుకుంటే తస్మాత్ బ్రహ్మా గురుర్ముఖ్య సర్వేషామేవ సర్వదా, అందరికీ సర్వదా ఎల్లప్పుడూ ఈ అన్ని లక్షణాలు ఉన్నటువంటి బ్రహ్మదేవుల వారే ముఖ్య గురువులు అని చెబుతారు. అందువల్ల ప్రధాన గురువులు. అందువల్లనే చిట్ట చివరిలో మనకు బ్రహ్మ ఉపదేశం ద్వారా ఆ విరజా నది స్నానాన్ని చేసుకొని లింగభంగాన్ని నాశనం చేసుకుంటారు. అప్పుడు దానికంటే పూర్వం బ్రహ్మదేవుల వారి ఉపదేశం ఉంటుంది. ఎందుకు అంటే సకల జనులకు కూడా ఆ బ్రహ్మదేవుల వారు వాళ్ళు గురువులు, గురుస్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఈ మహాభారత తాత్పర్య నిర్ణయంలోనే 9వ అధ్యాయంలో చివరిలో వస్తుంది. ఎవరెవరికి ఏ ఏ విధమైనటువంటి లోకాలను ఇవ్వాలి అని బ్రహ్మదేవుల వారంతా చెబుతారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్ భగవంతుడు చెబుతాడు, జగద్గురుత్వం ఆదిష్టం మయాతే కమలోద్భవ అని. అంటే లోకానికి గురువుగా నేను నిన్ను నియమించాను, నువ్వు ఏ విధంగా చెబితే నేను ఆ విధంగా లోకాలను ఇస్తాను అని అంటాడు భగవంతుడు. అంటే ప్రతి ఒక్క జీవుల సాధన ఏమిటి, వాళ్ళ భక్తి, వాళ్ళ యోగ్యత, వాళ్ళ అనాది అయినటువంటి కర్మలు అన్నిటి
దాని యొక్క విశిష్టమైనటువంటి జ్ఞానం ప్రతి ఒక్క జీవులది బ్రహ్మదేవుల వారి దగ్గర ఉంటుంది. అంత విశిష్టమైనటువంటి జ్ఞానం. అటువంటి ఆ బ్రహ్మదేవుల వారు మనకు గురువులు. అన్యేపి స్వాత్మనో ముఖ్యాః క్రమాద్గురవ ఈరితాః. మిగిలిన వాళ్ళు కూడా బ్రహ్మదేవుల తర్వాత మిగిలిన దేవతలు, ఋషులు వాళ్ళు కూడా స్వాత్మనః క్రమాద్గురవ ఈరితాః. వాళ్ళు కూడా మనకంటే స్వాత్మనః ముఖ్యాః, మనకంటే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు కూడా క్రమంగా మనకు గురువులే. ఎవరెవరు మనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు, అదేవిధంగా మనకు అనుగ్రహాన్ని చేసి మోక్షానికి కారణీభూతులవుతారు, వాళ్ళందరూ కూడా మనకు గురువులే. అందువల్ల బ్రహ్మదేవుల వారు ముఖ్య గురువులు. ఇక మనకు మన యోగ్యతను తెలుసుకొని అపరోక్ష జ్ఞానానికి సాధకులయ్యేటువంటి గురువులను నియత గురువులు అని శాస్త్రం పిలుస్తుంది. అటువంటి గురువులు కాకుండా మిగిలిన దేవతలు, ఋషులు వాళ్ళు కూడా మనకు క్రమంగా గురుస్థానంలో ఉన్నటువంటి వారే. అందువల్ల అన్యేపి స్వాత్మనో ముఖ్య, తనకంటే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా క్రమాత్ గురవ ఈరితాః. చూడండి, అందరూ కూడా మనకు గురువులే. ఇక 32 లక్షణాలు అని చెప్పేసి చెబుతారు. ఏమిటది అంటే దాన్ని వాదిరాజస్వాముల వారు ఈ విధంగా వివరణ చేస్తారు. పంచదీర్ఘ పంచసూక్ష్మ సప్తరక్త షడున్నత త్రిపృష్టస్త్రిషు గంభీరో 32 లక్షణస్థితి. 5 దీర్ఘంగా ఉండాలి, 5 సూక్ష్మంగా ఉండాలి, 7 రక్తవర్ణంలో అంటే ఎర్రగా ఉండాలి, షడున్నత 6 ఎత్తుగా ఉండాలి, త్రిపృథు 3 విస్తారంగా ఉండాలి, త్రిషు గంభీర ఇదే 32 లక్షణములు అని చెబుతారు. ఏమిటి? పంచదీర్ఘ 5 పొడవుగా దీర్ఘంగా ఉండాలి. భుజములు, కన్నులు, ఈ గడ్డము అని అంటాం, ఇది మోకాలు, మళ్ళీ గోరు, ఇవన్నీ కూడా 5 దీర్ఘంగా ఉండాలి అని. పంచ సూక్ష్మ 5 సూక్ష్మంగా ఉండాలి. ఏమిటది అంటే చర్మము, అదేవిధంగా కేశము, చర్మము, కేశము అంటే వెంట్రుకలు, గోరు అంటే అంగులి వేళ్ళు, అదేవిధంగా దంతములు, అంగులి పర్వం అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి పర్వం. మనం ఏ విధంగా గాయత్రిని పఠిస్తాము ఆ విధంగా అది పర్వములు అని చెప్పేసి చెబుతారు. ఈ 5 సూక్ష్మంగా ఉండాలి అంటే చర్మం చాలా సూక్ష్మంగా ఉండాలి. కొంతమంది విపరీతంగా గట్టిగా దాన్ని ముట్టుకోవడానికే అవ్వదు, కానీ చర్మం చాలా సూక్ష్మంగా ఉండాలి. కేశములు కూడా చాలా సూక్ష్మంగా ఉండాలి. వేళ్ళు అవి కూడా పొడవుగా సూక్ష్మంగా ఉండాలి. ఈ విధంగా పళ్ళు అన్నీ ఏక విధంగానే ఉండాలి, ఎత్తు తగ్గులేదు, అవి చిన్న చిన్నగా ఉండాలి. అది లక్షణము అని చెబుతారు. ఈ విధంగా అదేవిధంగా సప్త రక్త 7 రక్తవర్ణంలో ఉండాలి. అంగై అంటే ఈ హస్తతలం ఏదైతే ఉందో ఎర్రగా ఉండాలి. అదేవిధంగా అరికాలు, అరిచేతులు, అరికాళ్ళు, ఈ కళ్ళ చివరి భాగం ప్రాంత భాగము అని అంటారు, అదేవిధంగా అది. తాలు అంటే ఈ ఇచ్చు చజన అన్నప్పుడు నాలుక ఎక్కడ తగులుతుంది కదా, అది తాలు అని అంటారు, అది కూడాను ఎర్రగా ఉండాలి. నాలుక, మరి పెదవులు, అదేవిధంగా గోళ్ళు, ఇవన్నీ కూడాను ఎర్రగా ఉండాలి. ఎర్రగా అంటే తీరా ఎర్రగా కాదు, అది కాస్త ఎరుపు రంగులో రక్తవర్ణంలోనే ఉండాలి. షడున్నత 6 ఉన్నత ఎత్తుగా ఉండాలి. అది హృదయ భాగం, యద, కుక్షి, అలక, మరియు భుజ, మరియు చేతులు, ముఖము, ఇవన్నీ కూడాను ఎత్తుగా ఉండాలి. ఇక 3 విశాలంగా ఉండాలి. అది నుదురు, అదేవిధంగా ఈ కుక్షి కింది భాగం ఏదైతే ఉందో, పంచ ఎక్కడైతే కట్టుకుంటామో అది సొంటము అని ఏమంటారు దానికి తెలియదు,
నడుము నడుము కరెక్ట్, నడుము. అదేవిధంగా ఈ యథభాగం ఇవన్నీ కూడా విశాలంగా ఉండాలి. అందువల్లనే ఆచార్యుల వారు భగవంతుడిని స్తోత్రం చేసేటప్పుడు స్మరణీయమురో విష్ణోరిందిరా వాసమీషితు అనంతం అంతవదివ భుజయోరంతరంగతం అని, అది అనంతంగా ఉన్నా కూడా రెండు భుజముల మధ్యలో ఉన్నది అని చెబుతారు. అంటే అంత విస్తారంగా భగవంతుడి యథభాగం ఉన్నది అని. ఈ మూడు విశాలంగా ఉండాలి. ఇక మూడు చిన్నవిగా ఉండాలి. జంఘ అంటే మణిగంటు అని కాళ్ళకు ఉంటుంది కదా, అది అంటే ఈ కాలు మోకాల నుంచి కింద వరకు ఉన్నటువంటిది అది జంఘ అని. అది సూక్ష్మంగా చిన్నగా ఉండాలి. అదేవిధంగా ఇది ఈ భాగం ఇది కూడా చిన్నగా ఉండాలి. తర్వాత వాయు ప్రదేశం అది కూడాను చిన్నగా ఉండాలి. ఈ విధంగా మూడు చిన్నగా ఉండాలి. స్వరము, నాభి, అదేవిధంగా సత్వం ఇవి గంభీరంగా ఉండాలి. అంటే స్థితి ఊరికే ఇలా తూలిపోతూ ఉండకూడదు, అది గంభీరంగా గట్టిగా నిలబడడం ఏదైతే ఉందో సత్వము అని అంటారు. స్వరము, సత్వము, నాభి ఈ మూడు గంభీరంగా అంటే లోతుగా ఉండాలి. ఈ విధంగా ఉంటే అది ద్వాత్రింశ లక్షణములు అని. ఇవి రుజువులకు మాత్రమే ఉండేటువంటి లక్షణములు. ఇక ఆ రుజు లక్షణములను వదిలిపెడితే మిగిలిన వారికి అంతగా అది ఉండదు. మిగిలిన వాళ్ళకందరికీ అష్టావింశ లక్షణైశ్చ గిరీశ పదయోగిన అని మధ్వాచార్యుల వారు బృహదారణ్యక భాష్యంలో చెబుతారు. 32 లక్షణాలు భగవంతుడికి, లక్ష్మీదేవికి, వాయుదేవుల వారికి, అదేవిధంగా భారతీదేవికి, ఈ నలుగురికే ఉన్నది. అందులోనూ భగవంతుడికి నిరవధిక స్పష్టంగా 32 లక్షణాలు కనిపిస్తాయి. అంత స్పష్టంగా లక్ష్మీదేవికి ఉండదు. దానికంటే తక్కువగా స్పష్టతలో తక్కువ వాయుదేవుల వారికి, భారతీదేవికి ఉంటుంది. వాళ్ళ తప్ప వేరే వాళ్లకు 32 లక్షణాలు లేవు. ఇది లక్షణ శాస్త్రము అని పిలుస్తారు. చాలా దివ్యమైనటువంటి శాస్త్రం ఇదొకటి. ఇక గిరీశ పదయోగిన అంటే శేష పదవికి లేకపోతే రుద్ర పదవికి వచ్చేటువంటి వారికి 4 లక్షణాలు తగ్గిపోతాయి. అవేవి అని చెప్పలేదు. అష్టావింశ లక్షణైశ్చ 28 లక్షణాలు మాత్రమే గిరీశ పదయోగిన. చతుర్వింశతిమారభ్య షోడశాదా సురామత 24 ఆరంభించుకొని 16 లక్షణాల వరకు, అంటే 1 నుంచి 16 అంతవరకు కూడా దేవతల్లో ఆ విధంగా ఉంటుంది అని. ఇంద్రుడి ఆరభ్య మిగిలిన దేవతలకందరకు 16 లోపే ఉంటుంది. దానికంటే తక్కువగా చక్రవర్తులకు, మనుషులకు మహా అంటే 2 3 ఉంటుందేమో తెలియదు. ఈ విధంగా 32 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళే మనకు ప్రధాన గురువులు అని చెబుతారు. అన్యేపి స్వాత్మనో ముఖ్య క్రమాద్గురవైరితాః. క్రమాల్లక్షణహీ 123వ శ్లోకం. క్రమాల్లక్షణహీనాశ్చ లక్షణాలక్షణైః సమాః మానుషా మధ్యమా సమ్యక్ దుర్లక్షణయుతః కలిః. క్రమాల్లక్షణహీనాశ్చ క్రమంగా లక్షణాలన్నీ కూడా తక్కువ అవుతూ వస్తాయి. లక్షణ అలక్షణ రెండూ సమంగా ఉంటాయి. అంటే ఎన్ని అంటే 16 లక్షణాలు, అదేవిధంగా అలక్షణములు ఇవి సమానంగా ఉంటే మానుష మధ్యమా సమ్యక్ వాళ్లకు మానుష దుర్లక్షణయుతః కలిః. క్రమాల్లక్షణహీనాశ్చ దేవతల్లో మోక్షయోగ్యమైనటువంటి జీవుల్లో లక్షణాలన్నీ కూడా తక్కువగా ఉంటాయి. లక్షణాలు ఉన్నాని కానీ విపరీతమైనటువంటి దుర్లక్షణాలు ఉండరాదు. కానీ మధ్యమ జీవులకు 1-2 లక్షణాలు ఉన్నా కూడా వాళ్లకు దుర్లక్షణాలు అదే విధంగానే ఉంటాయి. కానీ అటువంటి వాళ్ళు మధ్యములు. ఇక దుర్లక్షణయుతః కలిః, ఒక్క లక్షణం కూడా లేకుండా ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో దానికి విపరీతంగా అన్ని దుర్లక్షణాలు ఉంటే ఆ వ్యక్తి కలి. అంటే మోక్షాన్ని పొందేటువంటి జీవుల్లో బ్రహ్మదేవుల వారు ఏ విధంగా గొప్పవారో ఆ విధంగా తమస్సుకు వెళ్ళేటువంటి వారిలో కలి ప్రధానమైనటువంటి వాడు. అతడికి
బ్రహ్మదేవుల వారికి 32 సల్లక్షణాలు ఉంటే కలికి అన్నీ దుర్లక్షణాలే, ఒక్కటి కూడా సల్లక్షణం లేదు అని చెబుతారు. ఇదంతా కూడా లక్షణ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ఆచార్యుల వారు చెబుతారు. దీని గురించి మధ్య విజయంలో వస్తుంది. 5వ సర్గంలో చెప్పేటప్పుడు ఆచార్యుల వారు దక్షిణ దేశ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాయావాద సన్యాసి వచ్చినప్పుడు అతడి స్పిగ్దూషణాన్ని ప్రతిపాదయత్యలం అని అందరూ కూడా ఆచార్యుల వారి లక్షణాలను 32 లక్షణాలను స్తోత్రం చేస్తుంటే అతడి శిష్యులందరూ కూడా అతడి యొక్క దుర్లక్షణాలనే వాటినే స్తోత్రం చేస్తూ వెళతారు అన్నటువంటి కథను మనం తెలుసుకుంటాం. అదేవిధంగా ఇదే తాత్పర్య నిర్ణయంలో చివరిలో మహాభారత యుద్ధం అంతా అయిన తర్వాత వాళ్ళు అశ్వమేధ యాగాన్ని చేస్తారు. అప్పుడు ధనంజయుడు అంటే యాగాశ్వాన్ని తీసుకుని వెళతాడు. వచ్చిన తర్వాత చాలా బడలికగా ఉంటాడు. అప్పుడు ధర్మరాజు కృష్ణుణ్ణి అడుగుతాడు, ఎందుకు ఈ విధంగా ఉన్నాడు అని. అప్పుడు భగవంతుడు అతనిలో ఉన్నటువంటి దుర్లక్షణాల నిమిత్తంగా ఈ విధంగా అర్జునుడికి అవుతుంది దాన్ని చెప్పేటప్పుడు భారతీదేవి అక్కడే ఉంటుంది. కటాక్షేణ నివారయతు, వద్దు కృష్ణ చెప్పొద్దు అని అంటుంది. ఎందుకు అంటే ఇటువంటి విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేటువంటిది ధర్మరాజుకు లేదు అన్నటువంటి అభిప్రాయంలో చెబుతుంది. అది ఏమిటి అన్నటువంటి దాన్ని ఆచార్యుల వారు 1-2 చెబుతారు. సవ్యబాహోస్తదాధిక్యం, కుడి చేతి కంటేను ఎడమ చెయ్యి అర్జునుడికి అంటే పొడుగ్గా ఉండేదట. అది దుర్లక్షణం. ఆ విధంగా ఉన్నందువల్ల అతడికి దానివల్ల అతడి స్వరూపంలో విశేషతలు ఉంటాయి. దాని ద్వారా జ్ఞానభక్త్యాది గుణములకు ఆ లక్షణములకు ఒక సంబంధం అన్నటువంటిది ఉన్నది. ఈ విధంగా దేవతల్లో ఉన్నటువంటిది ఇది మహావిశిష్టమైనటువంటి లక్షణాశాస్త్రము అని ఇది తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలా కొంతమందే ఉన్నారు. మూల రూపంలో ధర్మరాజుకు తెలుసు, లేదని లేదు. కానీ అవతారంలో మాత్రం ఇది వద్దు అని భారతీదేవి నివారణ చేస్తుంది. అటువంటి దివ్యమైనటువంటి లక్షణాశాస్త్రం ఇది. ఇది వాదిరాజుల వారు అనుగ్రహం చేసి మనకు ఇచ్చినటువంటిది. అటువంటి ఆ 32 లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు మన మధ్వాచార్యుల వారు. అందువల్లనే రాఘవేంద్ర స్వాముల వారు ప్రాతఃసంకల్ప గద్యంలో అసంశయానాం స్వభక్తాసంశయచ్ఛేత్రూణాం అని వాళ్ళను స్తోత్రం చేస్తారు. వాళ్లకు ఒక్క సందేహం కూడా ఉండదు. శిష్యులకు కలిగినటువంటి సందేహాలను అన్నిటినీ నివృత్తి చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది. అటువంటి దివ్యమైనటువంటి యోగ్యత, మహాసాధన ఎవ్వరూ చేయనటువంటి అతి దివ్యమైనటువంటి అపరోక్ష జ్ఞానం తర్వాత 100 బ్రహ్మకల్పముల సాధన వాళ్ళకు ఉంటుంది. అటువంటి మహానుభావులు సకల లోకములకు గురువులు వాళ్ళు. అటువంటి వాళ్లే మన మధ్వాచార్యుల వారు అని చెప్పుకుంటే అది ఎంత దివ్యమైనటువంటి ఆ ఆచార్యుల వారి శిష్యత్వంలో మనం వచ్చాము అన్నటువంటిదే చాలు. మీరు భగవంతుడి దగ్గర ఇంకేం చెప్పొద్దండి. ప్రతిరోజు మధ్వాచార్యుల వారిని ప్రతిపాదించేటువంటి విశిష్టమైనటువంటి స్తోత్రములను పాటలను పాడి, స్వామి నేను మధ్వాచార్యుల వారి శిష్యుణ్ణి, వాళ్ళు చెప్పినట్టుగా నేను నడుస్తాను, అందువల్ల నీ భక్తిని నువ్వు నాకు ఇవ్వాలి, ఇచ్చి మోక్షాన్ని ఇవ్వమంటే భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. దాన్ని కూడా ఆచార్యుల వారు ఒక సందర్భంలో చెబుతారు. భగవంతుడిని సర్వోత్తముడిగా తెలుసుకుంటే వాయుదేవుల వారికి సంతోషం కలుగుతుంది. వాయుదేవుల వారిని మధ్వాచార్యుల వారిని జీవోత్తములుగా తెలుసుకుంటే భగవంతుడికి సంతోషం కలుగుతుంది అన్నటువంటిది. అటువంటి స్థానంలో ఉన్నారు మధ్వాచార్యుల వారు. అటువంటి ఆ మధ్వాచార్యుల వారు మనల్ని అనుగ్రహించి ఇక రేపటితో ఇది పూర్తి అవుతుంది అని అనుకుంటూ ఉన్నాను. ఇంకా 12 శ్లోకములు ఏమో ఉన్నాయి. రేపటితో సమాప్తి చేద్దాము అని 13 శ్లోకాలు 13, 14 ఉన్నాయి. రేపటితో దీన్ని ఈ ప్రథమాధ్యాయాన్ని సమాప్తి చేసి మళ్ళీ ద్వాదశి నుండి తృతీయ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తాం. శ్రీకృష్ణార్పణమస్తు. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. 32 లక్షణాల్లో సందేహాలను
ఎక్కువగా అడగొద్దండి. ఎందుకు అంటే దాని గురించి విస్తారంగా లేదు. అది ఎక్కడైనా లభ్యమైతే చెప్తాను. ఇంకా మిగిలిన పాఠ విషయంలో ఏదైనా సందేహాలుంటే అడగవచ్చు, లేదంటే సమాప్తి చేస్తాను. నెగ్రోద్ అంటే మర్రి చెట్టు కూడా ఉంది కదండి? మర్రి చెట్టు, అదే ఆ మర్రి చెట్టు అని అంటారు. 2 అర్థాలను చెప్పారు. దాన్నే నేను ప్రారంభంలోనే చెప్పాను. నెగ్రోద అంటే అది ఏ విధంగా గుబురుగా అంటే విస్తారంగా పెరుగుతుందో ఆ విధంగా దాన్ని ఇంకో అర్థంలో కూడా చెబుతారు. వాళ్ళు పొడవు ఎంత ఉంటుందో 2 చేతులను చాపితే ఆ వెడల్పు కూడా అలాగే ఉంటుంది. దాన్ని చుట్టూ ఒక గీత అంటే రౌండప్ చేస్తే అది నెగ్రోద వృక్షంలా అనిపిస్తుంది అని చెబుతారు. అది కూడా అర్థం ఉన్నది. సరే, నమస్కారం అండి. నమస్కారం. సమాప్తి చేయొచ్చా? నమస్కారం అండి. ఎవరు? చెయ్యొచ్చు. సరే 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 సరే. శ్రీకృష్ణార్పణమస్తు. నాహంకర్త హరికర్త తత్పూజా కర్మజాఖిలం తథాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన అన్యథా తద్భక్తిస్తత్ఫలం మహ్యం.